హాయ్ అండి. ఈరోజు ఇంట్లో పని చేస్తూ ఉంటే అనిపించింది లెట్స్ టాక్ నాట్ అబౌట్ రెసిపీస్ కానీ మన లైఫ్లో రన్ అవుతున్న సైలెన్స్ థాట్ గురించి. ఇప్పుడు చూస్తూ ఉంటారు కదా, మన డే మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా బిజీగా ఉంటుంది. కిడ్స్ కోసం, ఫ్యామిలీ కోసం, హోమ్ కోసం, కానీ మన కోసం ఒక్క 10 మినిట్స్లో కూడా మనం మన మైండ్తో కామ్గా మాట్లాడుకుంటున్నామా? నాకు రీసెంట్గా తెలిసింది, టైం లేదంటే ఒక్క రీజన్ కాదు, ఒక్క సిగ్నల్ ఆఫ్. ఐ నీడ్ ఎ బ్రేక్, ఐ నీడ్ టు రీఅలైన్. అందుకే కుకింగ్ టైంలో కూడా ఐ స్టార్టెడ్ టు రిఫ్లెక్ట్. నాట్ జస్ట్ ఇంగ్రీడియంట్స్ బట్ నా ఐడియాస్ మిక్స్ చేస్తున్నాను. వ్లాగింగ్, క్రియేటివిటీ, బేబీస్ని గ్రో చేయడం, అన్నిటికీ బ్యాలెన్స్ చేసే ప్రాసెస్లో మనకి చాలా పేషెన్స్, ప్యాషన్ అండ్ పర్పస్ కావాలి. సమ్ టైమ్స్ ఐ ఫీల్ నా డ్రీమ్స్ స్లోగా పడిపోతున్నాయా, బట్ తర్వాత అర్థమైంది ఫాస్ట్ అయిన ఫ్లైట్కి కూడా రన్ అవే అవసరం. సో డిలే జరిగిన కాన్ఫిడెన్స్ మాత్రం మిస్. ఎస్టర్డే చెప్పిన మాట గుర్తొచ్చింది, నేను ఏం చేస్తున్నానో తెలియకపోయినా నేను బిజీగా ఉంటున్నాను, దట్ మీన్స్ నేను అలైవ్. పిల్లలకి కేర్, కుకింగ్, క్లీనింగ్, ప్లానింగ్, అందుకే హౌస్ వైఫ్స్ని మల్టీ టాస్కింగ్ క్వీన్స్ అంటారు. బట్ క్వశ్చన్ ఏంటంటే, మన కోసం మనం ఎప్పుడు రిలాక్స్ అవుతాం? 1 అవర్ ఫోన్లో రీల్స్ చూస్తే గిల్ట్, 5 మినిట్స్ టీతో చిల్ అవుతే వేస్ట్ ఆఫ్ టైం అని ఫీల్ అవుతాం. అయ్యో వై? మన పీస్కి మనమే రెస్పాన్సిబిలిటీ. సమ్ టైమ్స్ ఒక్క స్మైల్ మిస్ అవుతుందా నా ఫేస్లో అనే ఫీలింగ్. సో టుడే కుకింగ్ చేస్తూ మ్యూజిక్ వినడం కాదు, లెట్స్ టాక్ టు అవర్ సెల్ఫ్ అనిపించింది. ఏం కావాలి, ఏం నేర్చుకుంటాం, మనం మనకి బెస్ట్ ఫ్రెండ్ అయితే లైఫ్ చాలా ఈజీగా అవుతుందండి. రీసెంట్గా ఒక ఫ్రెండ్ చెప్పింది, నువ్వు ఇంకా వ్లాగ్ చేయడం స్టార్ట్ చేసావా, చాలామంది వెయిట్ చేస్తున్నారు అని. ఐ ఫెల్ట్ హ్యాపీ, కానీ అట్ ద సేమ్ టైం మన గోల్స్కి టైం పెట్టడం ఎంత కష్టమో తెలుసు కదా. కిడ్స్ కేర్, హోమ్ కేర్, సెల్ఫ్ కేర్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు మన గోల్స్ సైలెంట్గా అయిపోతాయి. ఒక్కసారి అద్వైత్ని చూసినప్పుడు ఒక స్పార్క్ కనిపిస్తుంది, నా జర్నీ మీనింగ్ఫుల్గా ఉండాలి అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.